అన్న నమస్తే అన్న. ఆ, ఏం పేరు? శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారు అన్న? జాంకాయ వ్యాపారం. సో ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు అవి? మీ తోటనా? తోట కౌలుకి చేస్తాం. సో ఎంత వస్తుంది అన్న నార్మల్ రోజు మొత్తం అమ్మితే? ఎంత వస్తుంది అంటే దైవాదనం. అంతేనా? ఎక్కడ ఉంటారు మీరు? ఎక్కడంటే ఏలూరే. అంటే ఏలూరే లోకల్. ఓకే. సో ఏలూరులో ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి, ఎట్లా ఉంది పరిస్థితులు? సమస్యలు అంటే చెప్తే ఏం చెప్తామంటే ఎవరి మీద ఎవరిని ఏలేటి చూపించలేము. మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు ఎవరిని ఏలేటి చూపించలేరు. మీరు మీడియా కనుక ఏలూరులో రోడ్లు అన్నీ ఉంటాయి, అన్ని చోట్ల తిరిగితే ఎక్కడ బాగున్నాయి ఎక్కడ బాగోలేదు మీకు తెలుస్తాయి. ఈ రోజు ఎవరికెవరు చెప్పవసరం లేదు, అంతా ఆన్లైన్ సిస్టమ్ కనుక ప్రపంచం అంతా అరచేతిలో అందరికీ తెలుస్తుంది. ఒకరి కోసం ఒకరు విమర్శించే పరిస్థితి అవసరం లేదు, ఒకరి కోసం ఈరెత్తి చూపించిన అవసరం కూడా లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పాలన 5 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తుంది మరి, ఏమైనా లాభం ఉందా పేదవాళ్ళకి? లాభం అంటే ఎవరు బయటికి చెప్పుకోలేకపోతున్నారండి. ఎవరు కారు బయటికి చెప్పుకోలేకపోతున్నారు. మంచి జరిగిన వాళ్ళు మంచి జరుగుతుంది, లేని వాళ్ళకి లేకుండానే పోతుంది. ఇప్పుడు ఏలూరులో 2 జూట్ పరిశ్రమలు అంటే దాదాపు 6,000-7,000 మంది కుటుంబాలు బతికే 2 మిల్లులు కూడా కట్టేశారు. ఉపాధి ఉంటుంది, అటువంటి మిల్లులు కూడా కట్టేశారు. ఏ కారణం చేత కట్టేశారు అన్నది ఎవరు అది చెప్పట్లేదు. అందరూ కూడా రోడ్డును పడి ఎవరికి తోచినట్టు అలా బతుకుతున్నారు. కొంతమంది వలస వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్ 2 అంతలు అయిపోద్ది. ఎవరు కూడా ఇప్పుడు దగ్గరలో ఎలక్షన్స్ కూడా రాబోతుంది అన్న. సో ఎట్లా ఉంది మరి గత ప్రభుత్వాలకి ఇప్పుడున్న ప్రభుత్వాలకు తేడా ఏముంది? గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకి తేడాలంటే ప్రజలు కరెక్ట్గా ఉంటే వ్యవస్థ బాగుంటుందండి. ఒకటి ప్రజలు ఏదైనా మంచి ఏదో చెడు ఏదో నిర్ణయించుకుంటేనే వ్యవస్థ ఏదైనా బాగుపడుతుంది. ఈ రోజు నువ్వు అని రేపు ఇంకొకటి ఏలెట్టి చూపించే కన్నా ప్రజలు ఏది మంచి అన్నది గ్రహించుకొని నడుచుకుంటే ఓటేసుకుంటే భవిష్యత్ తరాలకు బాగుంటుంది. సో మరి దగ్గరలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, మీరు కూడా చూస్తున్నారు. సో అన్ని పార్టీలు తిరుగుతున్నాయి. సో మరి ఈసారి ఏమన్నా మార్పు వస్తుందా, ఏమన్నా మళ్ళీ ఇదే గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉందా? ఏమో చేంజ్ అవుతుందని ఆలోచన, నా ఒపీనియన్. ప్రజల నాడు ఎలా ఉన్నదని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. అందరూ రిక్వెస్ట్ చేస్తారు, అలాగే చెప్పుకుంటారు, కానీ ఆ పోలింగ్ బూత్ లోకి వెళ్ళేసరికి ఎవరు చెప్పలేము. కానీ ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ముందు మద్యపానం నిషేధం చేస్తా అని చెప్పడం జరిగింది. ఏది ఇక్కడ ఆంధ్రాలో మొత్తం. సో ఏమైనా అయిందా మరి? బెల్ట్ షాపులు తీస్తా అన్నారు. బెల్ట్ షాపులు మాత్రం దేవుడు ఎరుగు, కానీ దానికన్నా ఫస్ట్ క్లాస్ మన షాపులు, బ్రహ్మాండమైన షాపులు బెల్ట్ షాపుల కన్నా డబుల్ ఉన్నాయి. అది మాత్రం వాస్తవం. అది అధికార పార్టీ అంటే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. వాళ్ళు రద్దు చేస్తా అన్నారు. ఆ బెల్ట్ షాపులు ఏమి లేవు. అది కాకుండా మంచి మోడల్గా మంచి షాపులు సందుకు 2-3 ఉన్నట్టుగా వచ్చాయి. బెల్ట్ షాపుల మీద బెల్ట్ షాపులు రద్దు చేసే ఉన్నారు, కానీ అవి తీసేసి పెట్టారు. ఎవరందరూ మిడిల్ క్లాస్ అండి, ఎవరెవరేమో చెప్పుకోలేరు. ఎవరనేటంటే ఎవరన్నా చేసేది రివెంజ్ తీసుకునేది ఓటుతోనే. ఎవరు ఎటున్నారని ఎవరు చెప్పలేము. సో మరి ఇప్పుడు ఈసారి ఎలక్షన్లో చూసుకుంటే అటు టీడీపీ కూటమి అంటే జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వస్తుంది, అటు అధికార పార్టీ సింగిల్గా వస్తుంది. సో మరి ఇట్లా మరి ఈ కూటమి ఏమైనా గెలిచే ఛాన్స్ ఉంటుందా? ప్రజలు 80లో ఉన్న ప్రజలు కాదు, 2004లో ఉన్న ప్రజలు అప్డేట్ అయ్యారు. ఎవరు ఒపీనియన్ అన్నదని మే 13వ తారీఖు వరకు వెయిట్ చేయవలసిందే అనుకుంటున్నారు. మరి నేనేమనుకోను, మీకు ముందే చెప్పాగా, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మంచి కావాలనుకున్నాను మంచిగా ఎన్నుకుంటారు, చెడే ఎవరిష్టం వాళ్ళది మనం చెప్పలేము. ఎవరికి ఏంటంటే నిజమే గెలుస్తుంది అన్నది ఎంత నిజమో ఇప్పటికైనా మంచిగా ముందు ఉంటుంది, అది మంచిగా గెలుస్తుంది. థ్యాంక్ యూ.